Hello everyone, welcome back to my channel. This is Anusha. In last class we discussed about example 9 and 10th problems. Now we discuss the example 11th problem. Express the mixed recurring decimal 15.732 only 32 కి బార్ ఇన్ p by q ఫామ్. అంటే మనకు ఒక డెసిమల్ నెంబర్ ఇచ్చాడు. ఆ డెసిమల్ నెంబర్ని మనం p by q ఫామ్లోకి కనుక్కోవాలి. p by q ఫామ్లోకి కనుక్కోవడం అంటే రేషనల్ ఫామ్లోకి కనుక్కోవాలి, అంటే రేషనల్ నెంబర్ కనుక్కోవాలి. లెట్ x ఈజ్ ఈక్వల్స్ టు 15.732 బార్. x ఈజ్ ఈక్వల్స్ టు 15.732 ఇట్లా ఎన్ని టైమ్స్ అయినా రాసుకోవచ్చు అన్నట్టు. అంటే ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అండ్ మనకు ఇచ్చిన ఈక్వేషన్లో 15.732 అనేది 32కి మాత్రమే బార్ ఉంది కాబట్టి మనము 100xతోని మల్టిప్లై చేయాలి, 100తోని మల్టిప్లై చేయాలి ఎక్స్ని. 100 ఇంటూ ఎక్స్ వాల్యూ వచ్చేసి 15.7323232 అండ్ సో ఆన్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 100x ఈక్వల్స్ టు 100 into 15.7323232 and so on. అంటే 1573.23232 and so on. This is equation number 2. From equation 2 minus equation 1, then 100x equals to 1573.2332 and so on, and equation 1 15.73232 and so on. Then minus 2 minus 2 0, 3 minus 3 0, 2 minus 2 0, 3 minus 3 0, 12 minus 7 5. ఈ పాయింట్ అలానే రాసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి 12 minus 5 7, నెక్స్ట్ 6 minus 1 5, 0 0 కాబట్టి ఇది 5 అలానే ఉంటుంది. 5 minus 0 ఉంటుంది, ఏం లేదు కాబట్టి 5 ఉంటుంది. 1 minus ఏం లేదు కాబట్టి 1 ఉంటుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 100 minus 1 99. ఈ ఎక్స్ని అలా రాసుకోవాలి. 99x is equals to 1557.5. x is equals to 1557.5 by 99. x is equals to 1557.5 99 పాయింట్ తీసేస్తే ఇక్కడ మనకి 0 వస్తుంది. ఎక్సర్సైజ్ 1.3. ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెసిమల్ ఇన్ ది p by q ఫామ్. అంటే ఇచ్చిన డెసిమల్ నెంబర్ని p by q ఫామ్లోకి రాయాలి. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి 0.57. లెట్ 0.57 ఈజ్ ఈక్వల్స్ టు 0.57 ఇంటూ పాయింట్ అనేది 2 నంబర్స్ తర్వాత ఉంది కాబట్టి ఇంటూ 100 చేయాలి బై 100. ఈ 100 క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ మనకి 0.57 అనేది ఉంటుంది. అంటే 57/100. ఓకేనా. థర్డ్ వన్ ఈజ్ 0.176. లెట్ 0.176 ఈజ్ ఈక్వల్స్ టు 0.176 ఇంటూ 3 తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇంటూ 1000. అంటే న్యూమరేటర్ 1000 తీసుకోవాలి, డినామినేటర్ ఆల్సో 1000 తీసుకోవాలి. అంటే 0.176 ఇంటూ 1000 ఏమవుతుంది అంటే 176. ఈ బై 1000 అనేది అలానే ఉంటుంది డినామినేటర్ది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 176/1000. 2 8s 16, 1 ఉంటుంది. 2 8s 16, 5, 2 5s 10, ఈ 0 అలానే ఉండిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 2 4s 2 4s, 2 2s 4, 1 ఉంటుంది. 2 5s 10, ఈ 0 అలానే ఉంటుంది. మళ్ళీ 2 2s 4, 2 2s 4, 2 1s 2, 2
2s are 4, 2 5s are 10. That is equals to 22 by 125. 22 by 120. Now the third problem is 1.00001. అంటే 1.00001 4 zeros 1 1.4 zeros రాసుకోవాలి. 1 రాసుకున్నాం కదా, అంటే మొత్తం 5 zeros తీసుకోవాలి. 5 zeros అంటే 1 lakh. న్యూమరేటర్ 1 lakh, డినామినేటర్ ఆల్సో 1 lakh తీసుకోవాలి. ఈ 1.00001 ఇంటూ 1 lakh ఈజ్ ఈక్వల్స్ టు 100,001 బై డినామినేటర్ అలానే ఉండిపోతుంది. హెన్స్ 1.00001 ఈక్వల్స్ టు 100,001 by 1 lakh. Now the next problem is 25.125. That is equals to 25.125. అంటే 3 తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 3 zeros, అంటే 1000, న్యూమరేటర్ 1000, డినామినేటర్ 1000 తీసుకున్నాము. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 25.125 ఇంటూ 1000 ఏమవుతుందంటే మనకి 25.125 by 1000. మనం దీన్ని 5 టేబుల్లో కట్ చేసుకోవాలి, అంటే 5 టేబుల్తోని డివైడ్ చేసుకోవాలి. 5 5s are 25. ఈ రెండు నెంబర్స్ తీసుకుంటున్నాం కాబట్టి 0ని యాడ్ చేస్తాము. 5 2s are 10, 5 5s are 25, 5 2s are 00 అలానే రాసుకున్నాం. మళ్ళీ 5 టేబుల్లో 5 1s are 0 0, మళ్ళీ 0, ఎందుకంటే ఈ రెండు లెటర్స్ తీసుకుంటున్నాం, ఈ రెండు నెంబర్స్ తీసుకున్నాం కాబట్టి 0 యాడ్ చేసుకున్నాం. 5 5s are 5 4s are మళ్ళీ 0. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1005 by 40. మళ్ళీ 5 టేబుల్లో 5 2s are మళ్ళీ 0, మళ్ళీ 1, మళ్ళీ 5 8s are. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 201 by 8. Therefore 25.125 is equals to 201 by 8. Now the second problem is express each of the following decimals in the rational form p by q. అంటే మనకి ఇచ్చిన డెసిమల్ ప్రాబ్లమ్ని p by q అనే రేషనల్ ఫామ్లోకి చేంజ్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి 0.9 bar. లెట్ వీ హ్యావ్ టు టేక్ x is equals to 0.9 bar. That x is equals to 0.9999 and so on. This is equation number 1. x is equals to 0.9999 and so on 1 అనుకున్నాము. ఇది ఇప్పుడు మనకు పాయింట్ తర్వాత బార్ అనేది మనకి ఒకటే నంబర్కి ఉంది కాబట్టి, అంటే దాన్ని ఇంటూ 10 చేయాలి. మనకి ఇచ్చిన ఎక్స్ వాల్యూని ఇంటూ 10 చేస్తే 10 ఇంటూ ఎక్స్ వాల్యూ ఏంటిది 0.99999 and so on. That is equals to 10x equals to 1.9999 పాయింట్ వస్తుంది, ఎందుకంటే ఒక పాయింట్ అనేది ఇటు జరుగుతుంది కాబట్టి 9.9999 and so on. This is equation number 2. From equation 1 to మైనస్ ఈక్వేషన్ 1, అంటే ఈక్వేషన్ 2 అనే దాంట్లో నుంచి ఈక్వేషన్ 1 తీసేయాలి. అంటే 10x ఈజ్ ఈక్వల్స్ టు 9.9999 అండ్ సో ఆన్. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0.9999 అండ్ సో ఆన్. అంటే దీన్ని సబ్స్ట్రాక్ట్ చేయాలి. 9 మైనస్ 9 0, ఈ సో ఆన్ అట్లే ఉంటుంది. ఈ 9 మైనస్ 9 0 0, ఈ 9 మైనస్ 9 0, 9 minus 0 9. That is equals to 10 minus 1 9x. X is equals to 9 by 9. X is equals to 1.
that is equals to x value వచ్చేసి 0.9 bar equals to 1. Now the second one is 0.57 bar. 57 కి బార్ ఉంది అంటే let x is equals to 0.57 bar. That is equals to 0.57, 57, 57 and so on. This is equation number 1. And also బార్ అనేది రెండిటికి ఉంది కాబట్టి ఇంటూ 100 చేయాలి మనం. ఇంటూ 100x ఈజ్ ఈక్వల్స్ టు 100 ఇంటూ ఎక్స్ వాల్యూ ఏంటి 0.575757 అండ్ సో ఆన్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 57.5757 అండ్ సో ఆన్. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. 100x ఈజ్ ఈక్వల్స్ టు 57.5757 సో ఆన్ అనేది ఈక్వేషన్ నెంబర్ 2. From equation number 2 minus equation number 1 అంటే ఈక్వేషన్ 2లోంచి ఈక్వేషన్ 1ని తీసేయాలి. 100x ఈజ్ ఈక్వల్స్ టు 57.5757 సో ఆన్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు x ఈజ్ ఈక్వల్స్ టు 0.5757 అండ్ సో ఆన్. ఇవి తీసేయాలి కదా. సో మనం 7 నుంచి 7 0, 5 నుంచి 5 అవుతుంది 0, 0, 0.75. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 100 minus 1 99x. 99x ఈజ్ ఈక్వల్స్ టు 57. x ఈజ్ ఈక్వల్ టు 57/99. దేర్ ఫోర్ ఎక్స్ వాల్యూ వచ్చేసి మనకి 0.57 ఈక్వల్స్ టు 57/99. ఈ 57/99 అంటే 0.57 బార్ ఈక్వల్స్ టు 57/99ని మనము 57/3 చేయాలి, 99/3 చేయాలి. ఈ 3 క్యాన్సిల్ అయితే మళ్ళీ 57/99 ఉంటుంది మనకి. అంటే 3తోని డివైడ్ చేయాలి రెండింటిని. అంటే 3 1s 3, 3 9s 27, 3 3s 9, 3 3s 9 అంటే 19/33. దేర్ ఫోర్ 0.57 బార్ ఈక్వల్స్ టు 19/13 అంటే 0.57 బార్ అనేది డెసిమల్ ఫామ్లో ఉంటే మనం దీన్ని రేషనల్ ఫామ్లోకి చేంజ్ చేసాం అంటే p/q ఫామ్లోకి వచ్చింది. థర్డ్ ప్రాబ్లమ్ ఈజ్ 0.729 బార్. 29కి బార్ ఉంది. లెట్ వీ హ్యావ్ టు టేక్ x ఈజ్ ఈక్వల్స్ టు 0.729 బార్. దట్ ఈజ్ ఈక్వల్స్ 0.7292929 and so on. This is equation number 1 and 2 numbers కి బార్ ఉంది కాబట్టి మనం ఇంటూ 100 చేయాలి. అంటే 100 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 100 ఇంటూ 0.7292929 అండ్ సో ఆన్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 72.92929 and so on. This is equation number 2. From equation number 2 minus equation number 1 అంటే ఈక్వేషన్ 2లోంచి ఈక్వేషన్ 1 తీసేయాలి. ఈక్వేషన్ 2 అనేది ఏంటి 100x ఈజ్ ఈక్వల్స్ టు 72.9229 and so on and x is equals to 0.72929 and so on. That is equal minus 9 minus 9 0, 2 minus 2 0, 9 minus 9 0, మళ్ళీ 2 minus 2 0 ఈ సో ఆన్ అలానే ఉంటుంది. ఇవి కూడా జీరోసే వస్తాయి కాబట్టి తను రాసిన ఒకటే రాయకున్నా ఒకటే. 9 minus 7 2 పాయింట్ అలానే ఈ 72 అలానే ఉంటుంది. 100x minus x 99x. 99x is equals to 72.2. x is equal to 72.2/99. that is equals to 722/0. ఇది ఉంది కాబట్టి దీన్ని కట్ చేసి కింది 0 రాసుకోవచ్చు. Now the fourth problem is 12.28. ఓన్లీ 8కే బార్ తీసుకున్నాము. let x is equals to 12.28 బార్. that is equals to 12.2888 and so on. This is equation number 1 and 8 బార్ అనే 8కి ఒక్కదానికి బార్ ఉంది కాబట్టి మనము ఇంటూ
10 చేయాలి. 10x ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇంటూ ఎక్స్ వాల్యూ 12.2888 అండ్ సో ఆన్. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. అంటే 122.888 ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అవుతుంది. అంటే ఇలా అయినా తీసుకోవచ్చు. దీన్ని ఇంటూ చేస్తే వచ్చే వాల్యూ ఇది, దీన్ని 2 అనుకుందాం. ఇది అయినా 2 అనుకోవచ్చు. ఇదిని ఇంటూ చేస్తే వచ్చేది 122.888. మళ్ళీ ఫస్ట్ది 12.2888. ఫ్రమ్ ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2 నుంచి ఈక్వేషన్ 1 అనేది తీసేస్తే 10x ఈక్వల్స్ టు 122.8888 అండ్ సో ఆన్. నెక్స్ట్ ఈక్వేషన్ 1 x ఈజ్ ఈక్వల్స్ టు 12.2888 అండ్ సో ఆన్. మైనస్ చేయాలి, అంటే సబ్స్ట్రాక్ట్ చేయాలి. 8 - 8 0, 8 - 8 0, 8 - 8 0, 8 - 2 6, 2 - 2 0, 2 - 1 1. ఈ 1ని 1 అలానే రాసుకున్నాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 10x - x 9x. 9x ఈజ్ ఈక్వల్స్ టు 110.6. x ఈజ్ ఈక్వల్స్ టు 110.6/9. x ఈజ్ ఈక్వల్స్ టు ఈ పాయింట్ని తీసేస్తే కింద 0 యాడ్ అవుతుంది. 06/90. అంటే ఇది ఇప్పుడు మనకి